దేవుని నామానికి స్తోత్రం. సో నౌ ద టైమ్ ఈస్ 7:34. 7:34 అయింది. ఈరోజు మంగళవారము, డిసెంబర్ 2వ తారీఖు. ఈ రోజున ట్యూస్డే. ఓకే. సో ఈరోజు లాస్ట్ టైం మనం చదువుకునేది బైబిల్ డాక్ట్రిన్ సర్వే. సో ఓపెన్ బైబిల్. లాస్ట్ టైం బైబిల్ డాక్ట్రిన్ చదువుకున్నాం. అంతకుముందు ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే, తర్వాత న్యూ టెస్ట్మెంట్ సర్వే, చర్చ్ హిస్టరీ చదువుకున్నాం. సో మరలా ఇప్పుడు మనం చర్చ్ హిస్టరీ చదువుకోబోతున్నాం. This is my Bible. Church history. బుక్ నెంబర్ 9 చర్చ్ హిస్టరీ చదువుకోబోతున్నాం. సంఘ చరిత్ర. సో ఆఖరిసారిగా మనం సంఘ చరిత్రలో ఏం నేర్చుకున్నామంటే పేజ్ నెంబర్ 19 వరకు నేర్చుకున్నాం. సో ప్రార్థిద్దాం. పరిశుద్ధ యేసయ్య, నేను సంఘ చరిత్ర గురించి తెలుసుకోబోచుండగా నీ జ్ఞానాన్ని నాకు నింపండి. ఎలా చదవాలో, ఎలా ఈ జ్ఞానాన్ని నింపుకుని నీకు మరింత దగ్గర అవ్వాలో మాకు తెలియజేయండి. నీ పరిశుద్ధాత్మ స్వరాన్ని నేను విని ఎదిగి నీకు గొప్ప పేరుని తెచ్చేవాడుగా నన్ను నిలవెల్లా నీ రూపులో మార్చుకోమని యేసునామమున వేడుకుంటున్నాను దేవా. ఆమేన్. Glory to the God Almighty. పేజ్ నెంబర్ 19. మనం ఆఖరిసారి ఇప్పుడు దాకా ఏమేమి చదువుకున్నామంటే పేజ్ నెంబర్ 12లో ఉపోద్ఘాతం కోర్సు వివరాలు ఉన్నాయి. కోర్సు వివరాల్లో ఉపోద్ఘాతం, అపోస్తుల కార్యం తిరిగి చదవటం, అంటే అపోస్తల పుస్తకాన్ని మనం దీన్ని కొత్త నిబంధన అవలోకనం అంటే న్యూ టెస్ట్మెంట్ సర్వేలో కూడా చదువుతాం. తర్వాత మూడవది సంఘ చరిత్ర వేళ పట్టిక, ఒక్కొక్క కాలంలో ఏమేమి జరిగిందో అది మొత్తం తెలుసుకోబోతున్నాం. సో చర్చ్ హిస్టరీస్. సో కోర్స్ అవుట్లైన్ అండ్ తర్వాత అప్రోచ్ ఆఫ్ దిస్ కోర్స్, ఈ కోర్స్ ఎలా బోధించబోతున్నారు అది. తర్వాత స్పెషల్ ఎక్నాలెడ్జ్మెంట్స్. డెనిస్ జే మాక్, అట్లాంటా జార్జియా. సో అనే వ్యక్తి ఈ పుస్తకాన్ని యొక్క రచయిత. సో ఆయన 4 సోర్సుల నుంచి ఈ పుస్తకాన్ని రాశాడు. ఆ 4 దానికి ఎక్నాలెడ్జ్మెంట్. దాని తర్వాత 15వ పేజీకి వచ్చేసరికి 12 దిశలుగా సంఘ చరిత్ర కాలమానం. సో సంఘ చరిత్ర యొక్క 12 భాగాలు. సువార్త యొక్క కాలం నుంచి ప్రస్తుతపు సృజనాత్మక మానవత్వపు కాలం వరకు ఈ 12 మధ్యలో ఉన్న 10 దిశలు మొత్తం ఇవి గురించి లోతైన ధ్యానం ఉంటుంది. దాని తర్వాత ఈ కోర్స్ యొక్క ఉద్దేశం, దాని తర్వాత రివ్యూ ఆఫ్ బుక్ ఆఫ్ యాక్ట్స్ పుస్తకం యొక్క ఇంట్రొడక్షన్. అసలు ఏమేమి జరిగింది అని మనకి ఏమేమి గుర్తున్నాయి. యాక్ట్స్ అనేది యేసు ప్రభు మరణ పునరుద్ధార అవరోహణాలను అయిన వెంటనే సంఘం యొక్క చరిత్ర ఆరంభమైనట్టుగా అపోస్తల కార్యం అనే పుస్తకంలో లిఖించబడి ఉన్నదని మనం తెలుస్తుంది. అలాంటి విషయాలన్నీ ఇలా ఈ పుస్తకంలో రాయబడ్డాయి. సో లూకా కొత్త నిబంధనలోని 28% చరిత్రని ఆయన రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇది యేసు ప్రభు 33లో చనిపోతే
అంతే చనిపోయి తిరిగి లేచి అవరోహణం అయితే 33 ఏజు క్రీస్తు శకం 33 నుంచి 68 వరకు ఈ చరిత్రని రాశారు. ఎలా తెలుస్తుందంటే పౌలు ఆఖరి అధ్యాయంలో అపోస్తల కార్యం 28 అధ్యాయంలో పౌలు రోమా ఆధీనంలోకి వెళ్ళిపోయి ఆయన మరణానికి దగ్గరికి వెళ్తున్నట్టుగా కొన్ని వివరాలు దాంట్లో ఉంటాయి. రోమాకి ప్రయాణం 3వ మిషనరీ జర్నీలో. సో ఆయన అక్కడ మరణించబోతున్నాడని సంఘ చరిత్రలో ఆచారాలుగా మనకు తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా ఎందుకని 68 ఏడీలోని నిర్ధారించారంటే రెండోసారి యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టడం అనేది ఇంకా జరగలేదు అని పేర్కొనలేదు. ఒకవేళ పేర్కొని ఉంటే అది ఈ పాటికి తెలిసేది, రాసి ఉండేవాళ్ళు లూకా. సో అది రాలేదు కాబట్టి 68లోనే ఆయన చనిపోయి ఉండొచ్చు. ఈ యొక్క పుస్తకం యొక్క అంతం 68 ఏడీలోనే అయిపోయిందని దాని ప్రకారం నిర్ధారించారు. సో ఆ విషయాలు మరియు ఈ లూకా సువార్త ఎవరికైతే థియోఫిలస్కి రాస్తాడో అపోస్తల కార్యం కూడా థియోఫిలస్కే రాసినట్టు మనకు తెలుస్తుంది. సో ఈ విషయాలన్నీ ఈ రివ్యూలో ఉంటాయి. దాని తర్వాత 18వ పేజీలో అవుట్లైన్స్ ఆఫ్ యాక్ట్స్ పుస్తకం యొక్క అవుట్లైన్స్. మొదటి ఏంటంటే విట్నెసింగ్ ఇన్ జూడా, యెరూషలేములో సాక్ష్యం ఇవ్వటం. రెండవది విట్నెసింగ్ ఇన్ జూడా అండ్ సమరియా, యూదా మరియు సమరియా ప్రాంతాల్లో సాక్ష్యం ఇవ్వడం. ఫస్ట్ జెరూసలేం, తర్వాత జూదా, తర్వాత సమరియా. మూడవది విట్నెసింగ్ ఎక్స్ట్రీమిటీ ఆఫ్ ఎర్త్. జెరూసలేంలో సాక్ష్యం ఇవ్వడం అనేది 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు యెరూషలేంలో సాక్ష్యం ఇవ్వడం ఇచ్చే వివరాలు చూడవచ్చు. రెండవది జూదా మరియు సమరయలో సాక్ష్యం ఇవ్వడం, యేసుక్రీస్తు ఆజ్ఞను అమలుపరచడం ఈ 2 ప్రాంతాల్లో చూడవచ్చు. అవి 6వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు ఈ విషయాలని చూడవచ్చు. తర్వాత మూడవదిగా భూమి నలుంచుల, భూమి మీద అధికముగా సాక్ష్యం ఇవ్వడం 9వ అధ్యాయం నుంచి ఆఖరి అధ్యాయం వరకు, ఏదైతే 28వ అధ్యాయం ఉందో ఆ అధ్యాయాల వరకు ఈ విషయాలు చూడవచ్చు. భూమి నలుమూలలా పాకటం పౌలు పరిచర్యలో, అంతియోకులో, ఏషియా మైనర్లో, గ్రీస్ ఏరియాలో, రోమా ఏరియాలో మనం ఇవన్నీ చూడవచ్చు. ఈ విషయాలన్నీ అంతియోక ఈ 9వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు అంతియోక వివరాలు ఉంటాయి. దాని తర్వాత ఏషియా మైనర్లో 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు ఉంటాయి. తర్వాత గ్రీక్ 16వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు గ్రీక్ ప్రయాణంలో ఏమేం జరిగినాయో అవి చూడవచ్చు. తర్వాత రోమా ప్రయాణం 19వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు రోమాలో ఏం జరిగిందో చూడవచ్చు. ఈ విషయాలన్నీ ఉంటాయి. తర్వాత అవి పేజ్ నెంబర్ 18లో ఈ విషయాలన్నీ. తర్వాత పేజ్ నెంబర్ 19లో మనం చూసాం అపోస్తల కార్యానికి 28 అధ్యాయాలు ఉంటాయి. దాన్ని 3 భాగాలుగా మనం విభజించవచ్చు. మొదటి భాగానికి సంఘం స్థాపించబడట, చర్చ్ ఫౌండెడ్ అని చెప్పొచ్చు. చర్చ్ ఫౌండెడ్ అనే అధ్యాయాలు 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు సంఘం స్థాపించబడే విషయాలన్నీ మనం చూస్తాం. దాని తర్వాత రెండవదిగా చర్చ్ ఫోర్స్డ్ అవుట్, సంఘము బయటకు వెళ్ళడం. 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయాల వరకు సంఘం బయటకు వెళ్ళటం అనేది చూడవచ్చు. అది రెండవ భాగం. మూడవ భాగంగా చర్చ్ ఫ్రీడ్ ఇన్ ద వరల్డ్, సంఘం ప్రపంచంలోనికి వెళ్ళడం చూడవచ్చు. అపోస్తల కార్యం 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు సంఘం ప్రపంచంలోకి వెళ్ళడం చూడవచ్చు. ఈ మొదట పెంతెకోస్తుతో ఆరంభమై పౌలు పరిచర్యతో కొనసాగిస్తూ పౌలు పరిచర్యతో ఈ పుస్తకం ముగుస్తుంది. సో ఇది పేజ్ నెంబర్ 19 వరకు ఇవన్నీ చూడొచ్చు. మనం ఇంతకుముందు చదువుకున్న ఈ విషయాలనే తెలుసుకున్నాం. ఇప్పుడు కొత్తగా పేజ్ నెంబర్ 20లోకి వద్దాం. పేజ్ నెంబర్ 20లో యాక్ట్స్ సర్వ్స్ యాజ్ ద కీ లింక్ డెమాన్స్ట్రేటింగ్ ఎ షిఫ్ట్ ఇన్ ఫోకస్ ఫ్రమ్, అంటే అపోస్తల కార్యములు అనేకమైన ముఖ్యమైన నాటికి ఆధారంగా ఈ పుస్తకం వారధిగా ఉంటుంది. సో ముఖ్యమైన వాటికి వారధిగా అంటే చాలా ముఖ్య విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఆ ముఖ్య విషయాలు ఏంటనేది మనం చూద్దాం. ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 9 4 + 5 9 ఉన్నాయి. 9 ముఖ్యమైన విషయాలు ఇందులో చూడొచ్చు. అంటే సంబంధాలు, ముఖ్యమైన సంబంధాలు. వారధి అంటే లింక్. సో మొదటి ఏంటంటే
లా టు గ్రేస్. అంటే ఈ పుస్తకంలో న్యాయం దగ్గర నుంచి కృపకు సంబంధాన్ని చూడొచ్చు. మరియు లీగలిజం అంటే మతాచారం నుండి క్రీస్తులోనికి స్వాతంత్రానికి, లిబర్టీ ఇన్ క్రైస్ట్. లీగలిజం నుంచి లిబర్టీ టు క్రైస్ట్కి సంబంధాలు చూడొచ్చు. తర్వాత యూదా మతం నుండి క్రైస్తవ మతంకు, అంటే జూడాయిజం టు క్రిస్టియానిటీకి సంబంధాలు చూడొచ్చు. దాని తర్వాత గాస్పిల్ ఫర్ జ్యూస్ అలోన్, అంటే సువార్త యూదులకు మాత్రమే అన్న దగ్గర నుంచి గాస్పిల్ ఫర్ జ్యూస్ అండ్ జెంటైల్స్, అంటే సువార్త యూదులకు మాత్రమే అనే దగ్గర నుంచి సువార్త ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి మధ్య సంబంధాన్ని మనం చూడొచ్చు. దాని తర్వాత ఇజ్రాయెల్ యాజ్ గాడ్స్ చూజన్ ఇన్స్ట్రుమెంట్, ఇజ్రాయేలు దేవుడు ఏర్పరచుకున్న పనిముట్టు దగ్గర నుండి ద చర్చ్ యాజ్ గాడ్స్ టెంపరరీ ఇన్స్ట్రుమెంట్, సంఘము దేవుని ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక పనిముట్టు వరకు. ఇశ్రాయేలు దేవుని ఏర్పరచుకున్న ఒక పనిముట్టు అయితే పాత నిబంధన అంతలో, కానీ ఆ సంబంధం ఈ అపోస్తుల కార్యములలోకి వచ్చేసరికి ఆ లింక్ దేవుని సంఘము ఈ దేవుడు ఏర్పరచుకున్న ఒక పనిముట్టుగా మనం చూస్తాం సంబంధం. అండ్ ఇది 5వది. 6వది దేవాలయము మరియు మందిరం నుండి సంఘం వరకు, అంటే సినగాగ్ టెంపుల్ టు చర్చ్. అప్పుడు 2వ దేవాలయం వరకు ఉండేది. మొదటి దేవాలయం సొలొమోను కట్టించిన దేవాలయం, దాని తర్వాత సినగాగ్స్ అంటే సమాజ మందిరాలు. ఆ మందిరాలు ఎక్కువ యూదులు గడిపేది దేవుని గురించి తెలుసుకోవడానికి, దేవుని గురించి వినడానికి ఆ ప్రదేశాల్లో తెలుసుకుంటారు. కానీ ఇప్పుడు సంఘం అంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామాన్ని కోరుతారో ఆయన అక్కడ ఉంటాడు. సంఘం అంటే దేవుడి మందిరం, దేవాలయం. మన దేహమే దేవుని ఆలయం, మన సంఘంలో భాగంగా మనమే సంఘం. సో సంఘం ఆ సినగాగ్స్ దేవాలయం నుండి ఇప్పుడు చర్చ్కి లింక్ చూడవచ్చు. అది 7వది జెరూసలేం టు ద వరల్డ్, యెరూషలేం నుండి ప్రపంచం మొత్తానికి సంబంధం చూడవచ్చు ఈ పుస్తకంలో. జెరూసలేంలో యేసు ప్రభు రక్తం ఆరంభమే అది ప్రపంచం మొత్తం పాకటం చూడవచ్చు. దాని తర్వాత 8వది సబ్బాత్ అబ్జర్వెన్స్ టు ద లార్డ్స్ డే. సబ్బాతు అంటే శనివారం విశ్రాంతి దినం నుంచి లార్డ్స్ డే ఆదివారం, దాని తర్వాత రోజు మొదటి రోజుకి మారటం చూడొచ్చు. అప్పుడు దాకా యూదులందరూ శనివారం విశ్రాంతి దినం ఆచరించే వాళ్ళు ఒకేసారి యేసు ప్రభు తిరిగి లేచింది ఆదివారం అని పునరుద్ధాన దినాన్ని గుర్తించి ఆదివారం ఆరాధించడం మొదలు పెడతారు. ఆ లింక్లు అనేవి మనం ఈ అపోస్తల కార్యం గ్రంథంలో చూస్తాం. దాని తర్వాత పర్ఫార్మెన్స్ ఆఫ్ వర్క్స్ టు ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, మంచి పనుల నుండి పరిశుద్ధాత్మ శక్తి వరకు మనం ఈ పుస్తకంలో చూడవచ్చు. అప్పుడు దాకా నీతి క్రియలు, పరిశుద్ధ క్రియలు, ప్రవక్తల ద్వారా చేసిన మహత్కార్యాలు నుండి మనం పరిశుద్ధాత్మ క్రమపరిచి స్థిరపరిచిన ఒక గొప్ప శక్తివంతమైన పని మన వరకు సంబంధాలు చూస్తాం. పరిశుద్ధాత్మ ఎన్నో కార్యాలు చేసింది. అవి మొత్తం మనం కొత్త నిబంధనలో ఉన్న అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూస్తాం. సో సంబంధాలు, వారధులు అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఒక డ్రాస్టిక్ లింక్స్, అంటే తలకిందులు అయ్యే స్థితి. ఒక ఫ్లిప్ కాయిన్ ఎలా అయితే రెండు వేర్వేరు ఒకేలాగా ముద్రించరో అలా రెండింటికి సంబంధాలు ఉన్నాయి, కానీ అది వేరే వేరే వైపు చూస్తాయి అవి. సో అలా దేవుని గొప్ప ప్రణాళికలో ఉన్న ఈ మార్పులు, సంబంధాలు యేసు ప్రభు భూమి మీదకి అడుగుపెట్టడం వల్లే సాధ్యమైంది. పరిశుద్ధాత్మ ఆయన అడుగుపెట్టిన కార్యాన్ని కొనసాగించడం వల్లనే ఇది సాధ్యమైంది. దాని తర్వాత ముఖ్యమైన అధ్యాయాలు, కీ చాప్టర్స్.
మొదటిది అపోస్తల కార్యం మొదటి అధ్యాయంలో ఈ ముఖ్యమైన ఆ అధ్యాయంలో ఏముంటుందంటే యూ షల్ బీ మై విట్నెసెస్, మీరు నాకు సాక్షులైందురు అని మొదటి అధ్యాయంలో మనం చూడొచ్చు. రెండవ అధ్యాయం కూడా ముఖ్యమైన అధ్యాయమే. దానిలో ఏమనిపిస్తుందంటే కమింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అట్ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దిగి వచ్చడం రెండవ అధ్యాయంలో మనం చూడొచ్చు. తర్వాత 4వ అధ్యాయం ముఖ్యమైనది. దాంట్లో ఏముంటుందంటే ప్రీచింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ పర్సిక్యూషన్, శ్రమలో సువార్తను చెప్పడం మనం 4వ అధ్యాయంలో చూడొచ్చు. తర్వాత 5వ అధ్యాయం కూడా ముఖ్యమైనది. 5వ అధ్యాయంలో ఏముందంటే పర్జింగ్ ఆఫ్ ద చర్చ్, సంఘమును పవిత్రపరచుట. 5వ అధ్యాయంలో సంఘం పవిత్రపరచబడడం చూడొచ్చు పరిశుద్ధాత్మ చేత. తర్వాత 6వది ఇంపార్టెంట్ది. సో డీకన్స్ సెలక్షన్, సంఘ పెద్దల ఏర్పాటు 6వ అధ్యాయంలో. తర్వాత 7వది స్టెఫెనును రాళ్లతో కొట్టుట. 7వ అధ్యాయంలో స్టెఫెన్ని స్టోనింగ్ ఆఫ్ స్టెఫెన్ చూడొచ్చు. 8వ అధ్యాయం ముఖ్యమైనది, ఎందుకనంటే స్కాటరింగ్ ఆఫ్ ద చర్చ్, కన్వర్షన్ ఆఫ్ ఇథియోపియన్ ఎన్యూక్. సో ఫిలిప్, ఇథియోపియా వాడైన ఫిలిప్ యొక్క మార్పు మనం ఈ అధ్యాయంలో చూడొచ్చు. అండ్ సంఘం చెల్లాచెదురవ్వడం కూడా చూడొచ్చు. సంఘాన్ని విస్తరించడం, ఇథియోపియుడైన నపుంసకుడు మార్పు చెందడం చూడొచ్చు. 9వ అధ్యాయం ముఖ్యమైనది, ఎందుకంటే 9వ అధ్యాయంలో మనం పౌలు మార్పు చెందడం చూడొచ్చు. పౌలు మార్పు చెందడం. 10వ అధ్యాయం కూడా ఇంపార్టెంట్. 10వ అధ్యాయం ఎందుకు ఇంపార్టెంట్ అంటే 10వ అధ్యాయంలో పేతురు దర్శనం, అన్యులకు రక్షణ. పేతులకి దేవుడు దర్శనం ఇస్తాడు, దాని ద్వారా రక్షణ. అంటే అప్పటి వరకు పేతురు కేవలం యూదులు మాత్రమే, ఒకవేళ ఎవరైనా అన్యులు మారినా సరే యూదు ఆచారాలు పాటించాలి అని ఖచ్చితంగా చెప్పేవాడు. కానీ దేవుడు ఆయనకిచ్చిన దర్శనం బట్టి అది నిషేధమైన కూడా ఆయన తినటం వలన అది ఆ రక్షణ అనేది అందరికీ పాకటం చూడొచ్చు. సో 11వ అధ్యాయం కూడా ముఖ్యమైనది. 11వ అధ్యాయంలో ఎందుకంటే అంతియొక సంఘము మార్చబడటం, చర్చ్ షిఫ్ట్ టు అంతియొకకి సంఘం అనేది మార్చబడటం చూడొచ్చు. సో 12వ అధ్యాయం కూడా ముఖ్యమైనది. 12వ అధ్యాయంలో ఏంటంటే 12వ అధ్యాయంలో యాకోబు మరణం ఉంటుంది, అందుకని ఇంపార్టెంట్. యాకోబు చనిపోతాడు. తర్వాత 13వ అధ్యాయం కూడా ఇంపార్టెంటే. 13వ అధ్యాయంలో పౌల్ అండ్ బర్నబా సెట్ అపార్ట్, ఫస్ట్ మిషనరీ జర్నీ టు గల్జియా. పౌలు బర్నబా కలిసి మొదటి సువార్తా ప్రయాణంలో ఆరంభమైంది 13వ అధ్యాయం. అది గలత్యాకు నుంచి ప్రారంభమైంది. సో అది 13వ అధ్యాయంలో. 15వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే జెరూసలేంలో కౌన్సిలింగ్ జరిగింది. ఆ మొదటి మిషనరీ జర్నీ దాదాపు కొన్ని సంవత్సరాలు మొదటి అంతియోకులో ప్రారంభమైంది. మళ్ళీ తిరిగి పౌలు మరియు బర్నబాస్ వాళ్ళిద్దరూ మొదటి ప్రయాణం చేసి మళ్ళీ తిరిగి యెరూషలేంకి వస్తారు. యెరూషలేంలో కౌన్సిలింగ్ జరిగింది. అంటే పేతురుతో, యాకోబుతో, వీళ్ళందరితో మళ్ళీ కూర్చుని మాట్లాడతారు. ఏది న్యాయం, అసలు యూదులు అంటే క్రైస్తవులు ఒకవేళ మారితే యోధాచారాలు పాటించాల్సిన అవసరం లేదా అన్నది ఒక కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇప్పుడు పౌలు వెళ్ళి వాదిస్తాడు. అప్పుడు పేతురు చేసే అన్యాయాన్ని ఆయన ఎదిరిస్తాడు, ఆయన మార్పు చెందుతాడు, పశ్చాత్తాపడతాడు. అలా యెరూషలేంలో సభ జరిగింది 15వ అధ్యాయంలో. ఆ 15వ అధ్యాయం అందుకు ప్రాముఖ్యమైనది. తర్వాత 16వ అధ్యాయం ఎందుకు ప్రాముఖ్యమైందంటే అలా అది అవ్వగానే ఈ పౌలు 2వ మిషనరీ జర్నీ ఫిలిప్పీన్స్ తెస్సలోనిక నుంచి వెళ్ళడానికి 2వ ప్రయాణం ప్రారంభమైంది. నేను అది మ్యాప్ గీసాను అనమాట. నేను థియాలజీ చదివేటప్పుడు 3 మిషనరీ జర్నీస్ అని పౌల్ యొక్క ఏదైతే పరిచర్య గురించి 3 మ్యాప్స్ ఉంటాయి. ఆ 3 మ్యాప్స్ని నేను గీసాను అనమాట. అవి మీకు చూపిస్తాను. సో పౌలు 3 ప్రయాణాలు చేస్తాడు. దాదాపుగా ఒక్కొక్క ప్రయాణం రెండు సంవత్సరాలు పట్టింది. ఆయన నడవటం, షిప్ ఓడలో ప్రయాణం చేయటం, గాడిద మీద వెళ్ళటం, అలా నడుచుకుంటానే వాళ్ళ ప్రయాణాలు దాదాపు 2 సంవత్సరాలు వాళ్ళ ప్రయాణం ఉండేది. అలా 3 సార్లు ప్రయాణించాడు.
మళ్ళీ తిరిగి యోధాకు వస్తాడు. దారిలో వెళ్ళే దారి మొత్తాల్లో సంఘాలు స్థాపించుకుంటూ వెళ్తాడు. ఆ సంఘాల పేర్లన్నీ నేను మీకు విస్తపరుస్తాను. ఇవన్నీ ముఖ్యమైన అధ్యాయాలు అపోస్తల కార్యాల్లో మనం మాట్లాడుకుంటున్నాం. అందుకని 16వ అధ్యాయం ముఖ్యమైనది. 17వ అధ్యాయంలో ఎందుకు ముఖ్యమైనదంటే పౌలు ఏథెన్స్కి వెళ్తాడు. అక్కడ ఏథెన్స్కి వెళ్ళినప్పుడు అనేక మందితో ఆయన వాదిస్తాడు. అంటే వాళ్ళు ఏథెన్స్ అంటే అప్పుడు ప్రాచుర్యంలోకి ఏమొచ్చేదంటే వాళ్ళు బాగా ధనం ఉన్న సిటీ అది. ఎక్కువ మంది వర్తకులు వచ్చి బాగా బిజినెస్ మ్యాన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. అక్కడ ఫిలాసఫర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, అంటే బాగా ఆలోచించేవాళ్ళు. అప్పుడు దాంతోపాటు ఏథెన్స్లో గ్రీస్, ఆ పట్టణంలో పెద్ద అంటే గ్రీక్ పాలకులు కూడా అది రాజధానిగా పెట్టుకుని పాలించేవాళ్ళు, గ్రీక్ సామ్రాజ్యంలో. సో అప్పుడు ఏం జరిగేదంటే అక్కడ ఎక్కువ బాగా ఆలోచించేవాళ్ళు, థియోలాజియన్స్, ఫిలాసఫర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ. సో వాళ్ళతో పౌలు వెళ్ళి వాదిస్తాడు, నిజంగా మీ ఆలోచన కరెక్టా, దేవుడు ఉన్నాడా లేడా అని ఈ అధ్యాయంలోనే మనం చూస్తాం. ఆ వాదనలన్నీ చూస్తాం ఈ 17వ అధ్యాయం. తర్వాత 19వ అధ్యాయం వచ్చేసి పౌలు కొరింథీకి వెళ్తాడు. కొరింథీలోకి వెళ్ళి అక్కడ ఒక సంఘాన్ని స్థాపిస్తాడు. అది 18వ అధ్యాయంలో. అక్కడ అదైన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి 3వ మిషనరీ జర్నీ 18వ అధ్యాయంలో స్టార్ట్ అయింది. ఆయన 3వసారి ప్రయాణం మొదలెడతాడు. సో దాని తర్వాత 20వ అధ్యాయం. సో 20వ అధ్యాయం ఎందుకు ముఖ్యమైనదంటే ఫేర్వెల్ స్పీచ్ టు ఎఫీసీల అంటే 20వ అధ్యాయం కదా. ఎఫీసీ సంఘం పెద్దలకు వీడ్కోలు ప్రసంగం చెప్పి బయలుదేరతాడు 20వ అధ్యాయంలో. 21వ అధ్యాయంలో ఏం జరిగిందంటే పౌల్ జెరూసలేంలో పౌల్ని అరెస్ట్ చేస్తాడు 21వ అధ్యాయంలో. తర్వాత 26వ అధ్యాయంలో ఏం జరిగిందంటే పౌల్ డిఫెన్స్ అండ్ అపీల్ టు సీజర్ బిఫోర్ అగ్రిపా. పౌల్ యొక్క వాదన మరియు కైసరు అగ్రిపా ఎదుట అనుమతి కోరటం చూడొచ్చు. తర్వాత 27వ అధ్యాయంలో రోమా ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు పడవ ప్రమాదం జరిగింది ఆయనకి. పడవ అది అంటే పెద్ద తుఫాన్ వచ్చింది. ఆయన తుఫాన్లో వాళ్ళు పడవ మొత్తం ఇరిగిపోద్ది అనమాట తుఫాన్లో. సో వాళ్ళు ఇంకా తప్పల మీద పడి అలా కొట్టుకుని వస్తారు. దేవుడు ప్రార్థిస్తాడు, అలాగే తప్పల మీద కొట్టుకుంటా ఒడ్డుకు వస్తాడు. ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆయన్ని పాము గరిసిద్ది. పాము గరిస్తే ఇట్ట విదిలించినప్పుడు పాము కింద పడిపోద్ది. అప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఈయన చచ్చిపోతాడు, ఈ పాము అసలే కలిసిన వాళ్ళు ఇప్పుడు దాకా ఎవరు బతకలేదు, అంటే ఈయన చచ్చిపోతున్నాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన పాము కరిసిన దాన్ని చూసి ఇలా విదిలించుకుంటాడు, అంతే, ఆయనకి ఇంకేం కాదు. సో దాని తర్వాత 28వ అధ్యాయంలో పౌలు రోమాలో ఉండటం మనం చూడొచ్చు. సో అలా ఈ 28 అధ్యాయాలు కొన్ని ఆల్మోస్ట్ అన్ని ముఖ్యమైనవి అన్నట్టుగా మనం ఇప్పుడు వరకు చదువుకున్న దాన్ని బట్టి చూడవచ్చు. సో అది కీ చాప్టర్స్ ఇన్ యాక్ట్స్. తర్వాత యాక్ట్స్ యాజ్ సీన్ త్రూ 7 మినిస్ట్రీ అప్డేట్స్. అపోస్తుల కార్యములు 7 పరిచర్యల ద్వారా చూడవచ్చు. అపోస్తుల కార్యం అనేది 7 పరిచర్యలు జరుగుతాయి. సో మొదటిది యెరూషలేములో సాక్ష్యం ఇస్తాం, మొదటి పరిచర్య. సో 7 పరిచర్యలు అన్నారు కదా, 7 అప్డేట్స్ ఉంటాయి. మొదటిది మిషనరీ అప్డేట్, ప్రస్తుతపు పరిచర్య. యెరూషలేములో సాక్ష్యం ఇవ్వడం, మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు యెరూషలేములో సాక్ష్యం ఇస్తారు. పెంతెకొస్తులో పరిశుద్ధాత్మ దిగుతుంది. పరిశుద్ధాత్మ దిగినప్పటి నుంచి వాళ్ళు పేతురు 3000 మందిని ప్రసంగం ద్వారా రక్షించి వాళ్ళు భయంతో ప్రతిరోజు ఇంటింటా కూడుకుని వాళ్ళు రొట్టె విరవడం, వాక్యాన్ని బోధించుకోవడం, వాళ్ళు ఉన్న చరస్థిరాస్తులన్నీ అమ్మి పేదలకు ఇచ్చేయడం, వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించడం అనే గొప్ప గొప్ప కార్యాలన్నీ వాళ్ళు దేవుడి కార్యాన్ని చూసి అలా యేసు ప్రభుని వెంబడిస్తారు, ఆ శిష్యుల్ని వెంబడిస్తారు. సో అది మనం చూస్తాం. అలా ఆరంభమైంది. అప్పుడు ఏం జరిగిద్దంటే మిషనరీ అప్డేట్ 1. మిషనరీ అంటే పరిచర్య. మొదటి పరిచర్య ఏంటంటే ప్రతి దినము మార్పు చెందుతున్న వారిని దేవుడి సంఘంలోనికి చేరుస్తాడు.
మరియు వారు దాదాపు 5,000 మంది పురుషుల వరకు ఉన్నారు అని 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. 5,000 మంది పురుషులాళ్ళు అంటే రోజు రోజుకి ఫస్ట్ 3,000 మందితో పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ మేడగదిలో దిగిన తర్వాత వాళ్ళు ఆ పరిశుద్ధాత్మ శక్తితో ఆయన పెంతెకోస్తు పండగ ఆచారం జరుపుకోవడానికి యెరూషలేంకి వెళ్ళిన వాళ్ళు పరిశుద్ధాత్మని వాళ్ళు పొందుకుని ఆ మేడగది నుంచి కిందకి దిగి పేతురు ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది మార్పు పొందుతారు. 3,000 మందికి బాప్తిసం ఇవ్వడం కూడా చూడొచ్చు శిష్యులందరూ. సో 5,000 మంది పురుషులు అలా దినదినం వాళ్ళు ఆ 3,000 మంది అనేక మంది ప్రచారం చేయడం ద్వారా, లేదంటే ఈ యేసుప్రభు శిష్యులు కూడా ప్రచారం చేయడం ద్వారా అనేక మంది సంఘంలో చేర్చబడటం అది మొదటి పరిచర్య. తర్వాత రెండవ పరిచర్య. సో రెండవ పరిచర్య ఏంటంటే దేవుని వాక్యం విస్తరించుచూనే ఉండెను మరియు శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా అభివృద్ధి చెందుతూనే ఉండెను. 6వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ స్ప్రెడ్, దేవుని వాక్యం ప్రచురం అవుతూ ఉంటుంది. అండ్ ద నెంబర్ ఆఫ్ డిసైపుల్స్ ఇన్ జెరూసలేం ఇంక్రీజ్, అంటే యెరూషలేంలో యేసుప్రభు యొక్క ప్రభావం బాగా ప్రచురం అయిపోద్ది. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దిగిన తర్వాత ప్రబలింది యెరూషలేం మొత్తంలో. యేసుప్రభుని వెంబడించే వాళ్ళు అనేక మంది ఉంటారు. అది రెండవది. విట్నెసింగ్ ఇన్ జూడా అండ్ సమరియా. తర్వాత యెరూషలేం అనేది ప్రథమంగా ఆరంభమైన ఈ పరిచర్య యూదయాకి సమరయాకి పాకిద్ది అని 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయంలో వరకు ఈ విషయాలు మనం చూడొచ్చు. సో అది జెంటైల్స్, అంటే అప్పుడు దాకా యూదులకు మాత్రమే, యూదుల కోసం యేసు ప్రభు వచ్చారు, యూదుల రాజు, యూదుల మెస్సయ్య యూదుల కొరకు వస్తాడు అని అనుకున్నారు. కానీ మెస్సయ్య వచ్చింది సర్వలోకాన్ని రక్షించడానికి, ఏదైతే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చానని చెప్పాడో ఆ ప్రకారంగానే అది నశించిన వాళ్ళు కేవలం యూదులు మాత్రమే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరు. సో వాళ్ళ కోసం వచ్చారు కాబట్టి యూదుల దగ్గర ఆరంభమైన ఈ సువార్త 8వ అధ్యాయం వచ్చేసరికి యూదయాకి మరియు సమరయాకి పాకిద్ది. 3వ అప్డేట్ ఏంటంటే దెన్ ద చర్చ్ త్రూఅవుట్ జూడా, గలిలీ, సమరియా ఎంజాయ్డ్ ద టైమ్ ఆఫ్ పీస్. ఇట్ వాస్ స్ట్రెంథెన్డ్ అండ్ ఎంకరేజ్డ్ బై ద హోలీ స్పిరిట్. ఇట్ గ్రూ ఇన్ నెంబర్స్. 9వ అధ్యాయంలో ఈ విషయాలు ఉంటాయి. ఏమంటే కావున యూదయ, గలిలయ, సమరియా దేశంలో అంతటికీ సంఘ క్షేమాభివృద్ధి నందుచు సమాధానం కలిగి ఉండెను మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. 3వ పరిచర్య, అది 3వ విషయం. 4వ విషయం ఏంటంటే బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కంటిన్యూడ్ టు ఇంక్రీజ్ అండ్ స్ప్రెడ్. 12వ అధ్యాయంలో మనం చూడొచ్చు దేవుని వాక్యం అంతకంతకు విస్తరించడం మరియు అభివృద్ధి చెందడం చూడవచ్చు. సో విట్నెసింగ్ ఇది యూదయ సమరయాల్లో ఉన్నప్పుడే బాగా వాక్యం ప్రబలిద్ది. అంటే పేతురు మరియు నపుంసకుడు, ఏదైతే మొట్టమొదట మార్పు చెందిన వాడు ఎవరు, అన్యులు. ఈ దీనిలో చూస్తే ఫిలిప్, ఎవడైతే ఇథియోపియా దేశం వాడు ఉంటాడో ఆయన మార్పు చెందటం మనం చూడొచ్చు. అది సో విట్నెసింగ్ టు అటర్మోస్ట్ పార్ట్ ఆఫ్ ఎర్త్, అంటే లోకమందంతటా సాక్ష్యం. 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు లోకం మొత్తం పాకటం చూడొచ్చు. ఎలా అంటే ప్రపంచమంతటా సంఘం విస్తరిస్తుంది. అయితే ప్రతి దినము సంఘములు బలము నొందెను. 16వ అధ్యాయంలో మనం చూడదు. సో ద చర్చెస్ వర్ స్ట్రెంథెన్డ్ ఇన్ ఫెయిత్ అండ్ గ్రూ డైలీ ఇన్ నెంబర్స్. ఆ సంఘం ఇలా అభివృద్ధి చెందిందని మనం 16వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత 6వ అప్డేట్ ఏంటంటే ఇన్ దిస్ వే ద వర్డ్ ఆఫ్ లార్డ్ స్ప్రెడ్ వైడ్లీ అండ్ గ్రూ ఇన్ పవర్. దేవుని వాక్యం బాగా, ఇప్పుడు వాక్యం అంటే ఏంటి? ఆది యందు ఏముంది? వాక్యం ఉంది. ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది. ఆ వాక్యము దేవుడై ఉండేను. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండి సమస్తాన్ని చేసిన ఆ నోటి మాట, ఆ శబ్దమే ఈ భూమి మీదకి వచ్చిన. కొంతమంది హిందుత్వంలో కూడా ఓం అంటే శబ్దం ద్వారానే సమస్తము అని కొన్ని పద్యాల్లో
ఉంటుంది. నేను ఆ గురించి వివరాలు నేను లోతుగా తెలీదు, బట్ నేను విన్నా కొన్నిసార్లు. ఆ శబ్దంతోనే సమస్తాన్ని దేవుడు చేశాడు. వాక్యము, ఆ శబ్దమే వాక్యం, ఆ శబ్దమే దేవుడు ఈ భూమిలో శరీరధారిగా వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా కన్యకైన మరియ గర్భంలో జనించిన యేసు ప్రభువారు వాక్యమే అది. ఆ వాక్యమే ఈ శరీరధారిగా భూమిలో ప్రచారం చేసి మన పాపానికి క్రయధనంగా ఆయన మరణించి తిరిగి లేచి వెళ్ళిన తర్వాత ఆయన మనకు ఒక ఆదానకర్తను, ఆయన నేను వెళ్తే కానీ రాడు, కాబట్టి మీరు ఎదగాలి అంటే నేను మీకు ఒక బహుమతిని ఇచ్చాను, నేను నన్ను నేను అప్పగించుకున్నాను, ఇప్పుడు నేను తిరిగి లేచి నేను దేవుని నిరూపించుకుని నేను తిరిగి వెళ్ళాను, నేను వెళ్తే కానీ పరిశుద్ధాత్మను పంపలేను కాబట్టి అని పరిశుద్ధాత్మని పెంతెకొస్తు నన్ను పంపిస్తాడు. పంపించిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చి పనేంటి? పాపమును గురించి తీర్పును గురించి ఒప్పింపజేయడమే ఆయన పని. అండ్ మీ నీతి క్రియలను బలపరచడానికి క్రీస్తు దేవుడు ఏదైతే యేసుప్రభు ఏదైతే మాటలు చెప్పారో అవి జ్ఞాపకం చేయడమే పరిశుద్ధాత్మ పని. అది ఎలా చేసింది? ఈ బైబిల్ ద్వారా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి రాసిబడిన ఈ బైబిలే దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని మనం దినదినం ఆయన ఆ సత్యాన్ని ఈరోజు ఈ లోకంలో ఉన్న చీకటి మనల్ని తప్పు ద్రోవల్లో నడిపించుండగా ఈ చీకటిలో ఉన్న మనకు నిజమైన వెలుగు దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఏమాత్రం లేదు అని యోహాను శిష్యుడైన యోహానుడు ఎలా అయితే ఆయన గురించి రాస్తాడో మనకు అర్థమవుతుంది. ఆయనలో దేవుడు వెలుగై ఉండెను, ఆయనలో చీకటి ఏమాత్రం లేదు. సో ఆయన ప్రేమామయుడై ఉండి, ఆయన ప్రేమ అయి ఉండి మనల్ని ప్రేమించి మనం చీకటిలో ఉన్నాను గుర్తించి ఆయన మనకు వెలుగుని ఇవ్వడం కోసం, మనం వెలిగింపబడి ఈ చీకటిలో తప్పు మార్గంలో వెళ్ళకోకుండా ఆయన్ని చూసి ఆయన వెంబడించడం కోసం ఆయన మనకు భూమి మీదకి వచ్చి పరిశుద్ధాత్మ ఈ వాక్యం ద్వారా ఆయన్ని ఎలా వెంబడింపబడాలో, విశ్వాసంతో ఎలా ఆయన వెంబడించాలో మనకు నేర్పుతుంది. యేసు ప్రభు ఉన్న కాలంలో కూడా ఆయన తిరిగి లేచిన యేసు ప్రభుని చూసిన వారు కూడా అనేక మంది నమ్మిరి, కానీ కొందరు సందేహించారంట. యేసు ప్రభు తిరిగి లేచి ఉన్న శరీరాన్ని ఆయన చుట్టూ చూసినప్పటికీ అనేక మంది నమ్మారు, కానీ కొందరు ఇంకా సందేహంలో నిండిపోయారు. ఎందుకంటే వాళ్ళకి విశ్వాసం లేదు. వాళ్ళు ఇంకా చీకటి మీద వాళ్ళలో జయించింది. అంటే వెలుగుని వాళ్ళు పరిపూర్ణంగా ఆశ్రయించలేదు. వాళ్ళ చీకటిని ఇంకా వాళ్ళ మీద ఏలుతుంది కాబట్టి అయి ఉండొచ్చు. వాళ్ళకి విశ్వాసం లేకుండా దేవుని ఇష్టడై ఉండటం అసాధ్యం. సో ఈ 6వ మిషనరీ అంటే సంఘం వాక్యం ఎదగటమే మనకు ముఖ్యం. ఈ అధ్యాయం మొత్తంలో మనం చూస్తే ఏమర్థమవుతుందంటే, అయితే దేవుని వాక్యము అన్ని అడ్డంకులను ఎదుర్కొని అభివృద్ధి చెందుతూ ఉండెను. అప్పుడు దాకా బాగా ప్రబలింది. ఇది ఈ అధ్యాయాలు అన్నిటిలో ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క విధంగా గొప్పగా దేవుని వాక్యం బాగా ఎదిగింది. అది పరిచర్య అంటే. 7వ అప్డేట్ ఏంటంటే, 7వ ప్రస్తుతపు ఫర్ 2 whole years పౌల్ స్టేడ్ ఇన్ రోమ్. 2 సంవత్సరాలు రోమాలో పూర్తిగా అద్దె ఇంట కాపురం ఉంటాడు. అండ్ వెల్కమ్ ఆల్ హూ కేమ్ టు సీ హిమ్ బోల్డ్లీ అండ్ వితౌట్ hindrance and preached the kingdom of God and taught about the Lord Jesus Christ. ఆఖరి మాటలు ఇవి. అపోస్తల కార్యము ఆయన మరణం, రోమాలో 3వ మిషనరీ జర్నీ అంతంలో ఆయన మరణం, ఆయన శిరశ్ఛేదనం చేస్తారని సంఘ చరిత్ర చెప్తుంది. ఆ ఆయన శిరశ్ఛేదనం అని అనేక మంది చరిత్రకారులు రాశారు. ఆ ప్రకారం చూస్తే ఈ ఆఖరి ఆయన లూకా భక్తుడే ఆయన డాక్టర్ అయిన లూకా ఆయన గురించి రాస్తున్నాడు ఆఖరి మాటలో. ఏమనంటే, మరియు పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన సంగతులను బోధించుతూ ఉండేను. అది 28వ అధ్యాయం యొక్క ఆఖరి మాటలు, 30వ వచనం నుండి 31వ వచనం వరకు ఇవి. సో ఇలా
ధైర్యంగా ఎదిగిన ఈ సంఘం ఈ 7 దిశలుగా అనేక 7 అంటే ఎన్నో ప్రాంతాల్లో వాక్యంలో ఎదిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇదంతా పరిశుద్ధాత్మ యొక్క దేవుని ప్రణాళిక మరియు పరిశుద్ధాత్మ యొక్క శక్తి యొక్క పని చేస్తున్న కార్యాలు ఇవి. సహజంగా అయితే ఇప్పటి వరకు ఆ క్రైస్తవులందరినీ ఎంతో దారుణంగా వారిపై వివక్ష జరిగేది. అయినప్పటికీ ప్రబలింది. అది కేవలం అది పరిశుద్ధాత్మ వల్లే సాధ్యం. స్టెఫన్ని క్రైస్తవుడు అన్నందుకే వాళ్ళు రాళ్లతో కొట్టారు. రాళ్లతో కొట్టి చంపారు. ఆయన చనిపోయే ముందు ఏమని చెప్తాడు? ప్రభువా, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి అంటాడు స్టెఫన్. అది ఆ మాట ఎవరిని ప్రేరేపించబడింది? అది పరిశుద్ధాత్మ వల్ల అనగాడు. ఎందుకంటే అది ఎవరి మాట? యేసు ప్రభు మాట. యేసు ప్రభు వారు సిలువలో ఈ 2 దొంగల మధ్యలో ఆయన సిలువ అయిపోయే ముందు ఆయన చెప్పిన మాట, ఎవరైతే రోమా సైనికులు ఆయన్ని హింసించి సిలువ వేసిన వాళ్ళ వైపు చూసి, ప్రభువా, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి అని చెప్పి ఆయన మరణించాడు. అదే మాట పరిశుద్ధాత్మ స్టెఫన్తో చెప్పించింది. ఆయన రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు, ప్రభువా, వీరేం చేయుచున్నారో వీరు కనుక వీరిని క్షమించుడి అన్నారు. అలా అనేకమైన శోధనలో, ఇబ్బందుల్లో సంఘం ఎదుగటం మనం చూసాం ఈ అపోస్తల కార్యాల మొత్తంలో. కాబట్టి ఇది కేవలం పరిశుద్ధాత్మ యొక్క సహకారంతోనే వాళ్ళు ఇన్ని గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగారు. వాళ్ళు అపోస్తులు యేసుప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏం చెప్పారు? మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తురు అన్నారు. అది ఎలా సాధ్యమైంది? పరిశుద్ధాత్మ వల్ల. పరిశుద్ధాత్మ వచ్చి ఈ పౌలుకి కానివ్వండి, పేదరుకి కానివ్వండి, ఈ ఫిలిప్కి కానివ్వండి, ఈ 12 మంది శిష్యులందరికీ గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళు చేయగలిగారు. వాళ్ళ గొప్ప గొప్ప స్వస్థతలు చేయగలిగారు. గొప్ప గొప్ప ఇబ్బందుల నుంచి సంఘం ప్రార్థన చేయగా ఈ యొక్క సంఘం జైలు పునాదులు పగిలిపోయాయి. భూకంపం వచ్చింది. ఇవన్నీ పరిశుద్ధాత్మ వల్లనే. అనేకమైన ఇబ్బందులు కలిగినప్పటికీ దేవుడు మార్గాన్ని కల్పించారు. అందుకని సంఘం ఈ 7 దిశలుగా గొప్పగా ఎదగటం చూడవచ్చు. అది ఈ రోజున తోటలూరులో ఈ వాక్యం జరుగుతుంది. అదే పరిశుద్ధాత్మ కార్యం వలన ఇది ఇక్కడ వరకు జరుగుతుంది. ఈ రోజున ఎవరు వాళ్ళ హృదయం నచ్చినట్టు చీకట్లో బతికే బతుకు నుంచి దూరంగా మేము ఉన్నామంటే ఈ పరిశుద్ధాత్మ వెలుగుని మా దాకా అందింది. పరిశుద్ధాత్మ వెలుగుని రుచి చూచి ఈ చీకటి బతుకు ఏదైతే ఇష్టానుసారంగా చీకటిలో బతికి ఈ లోకాశలతో నిండిపోయి మోసపోయే బతుకుని అసహించుకుని రియలైజ్ అయిన వాళ్ళు ఈ వెలుగు యొక్క రుచిని చూసినప్పుడు ఆ చీకటి బ్రతుకుకి దూరంగా ఉండి యేసు ప్రభుకి దగ్గరగా ఆ వెలుగులో ఆనందిస్తున్నారంటే అది పరిశుద్ధాత్మ పని వల్లనే. ఇది ఏ మానవుడు స్వచ్ఛందంగా రక్షించుకోలేడు. నిస్సహాయ స్థితిలో ఉన్న మనలకు ఈ పరిశుద్ధాత్మ యేసు ప్రభు వారి మరణం నుండి ప్రతి యేసు ప్రభు వెంబడించి శిష్యులుగా మారి హృదయాలని జీవితాలను మార్చుకుని ఆయన వెంబడించిన వాళ్ళు చేసిన గొప్ప గొప్ప కార్యాల వలన ఈ రోజున దేవుని బైబిల్ గ్రంథం మన దగ్గరికి వచ్చింది. మనం ఈ తెలుగు బైబిల్ని ఈ రోజున తెలుగు ప్రజలు మనం అందరం చదువుతాం. ఈ తెలుగు బైబిల్ రావడానికి విలియం కేరీ అనే ఆయన ఎన్నో కష్టాలు పడి అమెరికాలో అంటే ఇంగ్లాండ్లో ఉన్న వ్యక్తి ఇండియాకి వచ్చి ఆయన అనేకమైన కష్టాలు పడి ఆయనకి భాష రాదు, ప్రాంతం తెలీదు. ఆయన విలియం కేరీ ఈ ఇండియాకి రావడం ఏంటి? ఈ భాష రాని వ్యక్తి ఆయన బెంగాల్లో స్థిరపడి ఈ దాదాపుగా 20 భాషలు నేర్చుకుని ఆయన ఇంగ్లీష్ నుంచి హిబ్రూ నుంచి అనేక భాషలకు తర్జుమా చేస్తాడు. తర్జుమా చేసినప్పటికీ కానీ ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఆయన భార్య చనిపోతారు, పిల్లలు చనిపోతారు. అయినప్పటికీ ఆయన ఇప్పుడు దాకా రాసినవి మొత్తం కాలిపోతాయి. అయినప్పటికీ ఆయన వెలుగు తిరగల. విలియం కేరీ ఇన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆయన ఇన్ని శోధనలు వచ్చినప్పటికీ ఆయన వెనుదిరగల. తిరిగి మళ్ళా మొదలు పెడతాడు. ఈ బైబిల్ని అలా ట్రాన్స్లేషన్ చేస్తాడు. తెలియని భాష అయినప్పటికీ నేర్చుకుని ఎంతో కృషితో అనేకమైన భాషల్లో బెంగాల్లో ఆయన మనకి బైబిల్ని అందించాడు. అప్పటి కాలంలో 1800లో ఈ ట్రాన్స్లేషన్ దాదాపుగా 20-30 సంవత్సరాల పాటు ఆయన కృషి చేసి బైబిల్ మనకు అందించాడు. కాబట్టి ఈ రోజున
పరిశుద్ధాత్మ ఆయన నడిపించగలిగింది కాబట్టి, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆయన గురి తప్పకుండా చేశాడు కాబట్టి మనకు అందింది. అన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు, ఆయన పిల్లలు, ఆయన భార్య చనిపోయినప్పటికీ ఆయన విడవలేదు. కృషితో ఆయన చేయగలిగాడు కాబట్టి, అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఆయనకి బలంగా నడిపించింది కాబట్టి ఆయన చేయగలిగాడు. ఆయన కేవలం ఈ లోకం ఆనందాన్ని కోరుకునే వాళ్ళు అటువంటి గొప్ప గొప్ప పనులకి తెగించరు. ఈ లోకపు ఆనందాలని ఇష్టంగా భావించి వాటి అమ్మట పరిగెత్తే వాళ్ళు ఎవరు ఇటువంటి గొప్ప గొప్ప త్యాగాలకి పూనుకొనరు. ఇది కేవలం పరిశుద్ధాత్మ వాళ్ళని ప్రేరేపించడం వల్లనే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సజీవ యాగంగా వాళ్ళు అర్పించారు. ఆ జీవితం వల్ల అనేక మందికి వెలుగుంచబడింది. అనేక మంది చీకటి బతుకుల నుంచి, శోధనల నుంచి, మోసాల నుంచి, అపరితరమైన జీవితాల నుంచి మార్పులు చెందడానికి మన చేతుల్లో ఈ వెలుగు రెండంచెగల ఖడ్గాన్ని మనకు అందించడానికి తోడ్పడింది. ఎలా అయితే పౌలు, పేతురు వీళ్ళందరూ వాళ్ళు ఎంతో దారుణమైన మరణాలు పొందారు, ఎంతోమంది హింసలు పొందారు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బతుకును ఉద్దేశించి వారికి హింసలు పొందుతారు అని వాక్యం పౌలు గారు రాయటం మనం చూడొచ్చు. సద్భక్తితో మనం ఎదురు చూసినప్పుడు యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు కలిగావో, పూర్ణ హృదయంతో ఆయన వెంబడించే వాళ్ళకి అటువంటి శోధనలు కలుగుతాయి. కానీ ఆయన మార్గాల్ని మనకిస్తాడు. అందుకనే పౌలుతో యేసు ప్రభు వారు ఇలా అంటారు, నీ శ్రమల యందు నా కృప పరిపూర్ణమవుతుంది అని. ఆయన కృప వర్ధిల్లింది. ఎందుకంటే మన శ్రమల్లోనే ఆయన జాలి చూపిస్తాడు. అప్పుడు మనకి ఆయనకి మధ్య సంబంధం పెరుగుతుంది. ఎలా అయితే మనం యోబు ఎలా అయితే ఆయన సమస్తం ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడని పాత నిబంధనలోనే ఆయన గొప్ప త్యాగాన్ని చూపించాడు, ఆయన చేసిన న్యాయమని గుర్తించాడు. ఎలా అయితే యోబు, కొత్త నిబంధనలో పౌలు కూడా మనం అదే స్థాయిలో చూడొచ్చు. హింసకుడు, దూషకుడు, అప్పుడు క్రైస్తవులందరినీ హతం చేసి జైల్లో వేసే వ్యక్తి మారి అనేక మందికి మార్గదర్శిగా అయిన ఈ పౌలు జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది పరిశుద్ధాత్మ యొక్క గొప్ప కార్యం. టైం 8:16 అయింది. సో ఈ పేజ్ నెంబర్ 21లో మనం ఇప్పుడు వరకు ఈ విషయాలు చూసాం. తర్వాత యాక్ట్స్ హ్యాస్ సీన్ త్రూ సెలెక్టెడ్ కీవర్డ్స్. కొన్ని ముఖ్యమైన వచనాలు ఉన్నాయి అపోస్తుల కార్యంలో. అవేంటో చూద్దాం. 1వ అధ్యాయం 8వ వచనం. బైబిల్ ఓపెన్ చేశాను. దీంట్లో బైబిల్లో అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందిరని వారితో చెప్పెను. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు శక్తిమంతులు అవుతారు కనుక మీరు అప్పుడు దాకా వాళ్ళు పిరికిగా, అంటే యేసు ప్రభువుని అంటే పగబట్టిన ఈ యూదులు కానివ్వండి, రోమా సైన్యాలు కానివ్వండి, రోమా ప్రభుత్వం కానీ యేసు ప్రభు మీద పగబెట్టిన వారు, ఆయన శిష్యుల్ని పట్టించిన వారికి బహుమతులు ఇచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యేసు ప్రభుని ఇట్లా పట్టి చంపారు. మేము దొరికితే మమ్మల్ని కూడా అడగ చంపేస్తారని భయంతో పెరిగ్గా ఉన్న వీళ్ళంతా పెంతెకొస్తు దినం వచ్చేసరికి దేవుడు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుని అందరూ కలిసి వెళ్ళి ఆ పెంతెకొస్తు దినాన జరుపుకుంటూ ఉండగా ఇదే మనం చూస్తాం. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తిని అందుదురు కనుక మీరు యెరూషలేములోను, అప్పుడు దాకా యూదయలోనే వాళ్ళు బిక్కుమంటూ ఉండేవాళ్ళు యెరూషలేములోనే. సో యెరూషలేములోను యూదయ సమరయ దేశం అంతటను భూ దిగంతల వరకు నాకు సాక్షులైందిరని యేసు ప్రభు ఆయన ఆఖరి మాటలు చెప్పి ఆరోహణమైపోతారు. అదే మనం ఈ అపోస్తుల కార్యం గ్రంథంలో మొత్తం చూడొచ్చు. ఇదే అపోస్తుల కార్యం ఈ మొత్తం ముఖ్యమైన వచనం మనం చూడొచ్చు. దాని తర్వాత 2వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 22వ వచనంలో ఒకసారి చదువుదాం. ఇశ్రాయేలు వారులారా మా మాటలు వినుడి,
దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. యేసు ప్రభు వారు వాళ్ళతో తిరిగాడు యెరూషలేములో ఉన్న వాళ్ళందరికీ. ఆయన మరణించి సిలువలో తిరిగి లేచిన తర్వాత సమాధి ఖాళీగా ఉండడం చూసిన తర్వాత ఈ సమాచారం పాకిన తర్వాత వాళ్ళు తప్పుడు సమాచారాన్ని ప్రకటిస్తున్నప్పుడు యేసు ప్రభు అనేక మందికి 40 రోజుల నుండి కనపడతాడు. కనబడిన తర్వాత అదే ప్రజలకి ఇలా పేతురు ప్రకటిస్తున్నాడు, ఇశ్రాయేలు వారులారా మా మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనబరచను. ఇది మీకే తెలుసు. ఎందుకంటే అప్పటి వరకు పుట్టివారిని గుడ్డివారిని 5,000 మందికి 2 రొట్టెలు 3 చిన్న చేపలతో పంచిపెట్టడం కానివ్వండి, ఇవన్నీ గొప్ప గొప్ప కార్యాలు. పుట్టుగుడ్డు వాడిని స్వస్థపరచుకునే లాజరు, చనిపోయిన లాజరు తిరిగి లేపడం కానివ్వండి, ఇవన్నీ ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఇవన్నీ ప్రచురణలోకి వచ్చినాయి. అందుకని ఆయన్ని ఎక్కడికి వెళ్ళినా ఆయన అనేక మంది వెంబడించేవాళ్ళు. అందుకని ఇవన్నీ మీకే తెలుసు అని చెప్తున్నాడు. చెప్పి 23వ వచనంలో ఇలా చెప్తాడు, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఆయన మీకైతే గొప్ప గొప్ప కార్యాలు చేశారు, కానీ మీరు దేవుడు చిత్తం ప్రకారమే మీరు ఆయన్ని దుష్టుల చేతికి అప్పగించారు. దేవుడు అలాగే జరగాలని దేవుడు నిశ్చయించాడు. అంటే ఎందుకనేది భవిష్యత్ జ్ఞానం, అది రాబోతున్న జ్ఞానం. ఆయన ముందే చెప్పాడు, నేను యెరూషలేముకి వెళ్ళబోతున్నాను, నన్ను ఇలా 3 రోజులు నన్ను చంపుతారు, నేను 3 రోజులు తిరిగి లేస్తాను. ఆయన ప్రవచిస్తాడు, 3 సార్లు ప్రవచిస్తాడు ఆయన శిష్యులకి. ఆయన శిష్యులు అర్థం చేసుకోరు. పేతురైతే అది నీకు జరగకుండా ఉండును గాక అని అంటాడు. అప్పుడు యేసుప్రభు పో సాతానని గద్దిస్తాడు. ఎందుకంటే యేసుప్రభు వారు ఆ యొక్క మరణాన్ని ముందే చూసిన వాడికి. ఎందుకంటే ఆయన ఒక గమ్యం, అంతిమ గమ్యం ఆయనకి తెలుసు. యేసుప్రభు వారు ఎందుకని వచ్చాడో ఆయన తండ్రి చెప్పిన ప్రతి మాట ఆయన జ్ఞాపకం ఉంది. సో 24 దుష్టుల చేతకే మీరు అప్పగించారు, అది దేవుని భవిష్యత్ జ్ఞానంలో ఉన్నదే, ఆ ప్రకారమే మీరు చేశారు. ఆయన కూడా ప్రవచించాడు కూడా. 24వ వచనం ఎలా ఉంటుంది, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. మరణము ఆయన బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. అసాధ్యం, ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన మనిషి కాదు. ఆయనలో శరీరాన్ని ధరించుకున్న వాడైనప్పటికీ ఈ మన యొక్క అనుభవాన్ని, మనకి సమాన అనుభవాన్ని, మనం ఏదైతే శోధనలు, ఇబ్బందులు, ఈర్ష్యలు, అసూయలు, కోపాలు, పోరాటాలు, బంధనలు, వివక్షలు, అవమానాలు, ఇవన్నీ మనకి సాధారణంగా మనకి ఎలాగే ఉంటాయో, పాపం వల్ల మనం అనుభవిస్తున్నామో, ఏ పాపం ఎరగని పవిత్రుడు ఈ భూలోకానికి వచ్చి మన కోసం, మనకు శిక్షని, మనం చేసిన వాటికి, మన అవమానాలకి ఆయన్ని అనుభవించి, మీ బాధ నాకు తెలుసు, మీ బాధను నేను మోయగలను అని, సమస్త ప్రయాసపడి భారం మోసుకొని జనులారా నా యొద్దకు రండి, నా భారము సులువును తేలికనై ఉన్నది అని, నా భారాన్ని మోయండి, మీ భారాన్ని, పాపము మీరు మోయలేని భారాన్ని నేను మోస్తానని సమస్త ప్రజలకు ఆయన ఆహ్వానించాడు. సో అందుకని ఆయన మరణించాడు. ఆయన ఒక్కడే మనల్ని, ఒక అపవిత్రుడైన వాడికి ఇంకొక అపవిత్రుడైన వాడు ప్రాయశ్చిత్తం చేయలేడు. ఒక అపవిత్రుడైన వాడికి పవిత్రుడైన వాడే ప్రాయశ్చిత్తం చేయగలడు. అందుకని మరణం ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయన్ని లేపెను. యేసుప్రభు గారు చెప్తాడు, నేనే స్వయాన నా మరణాన్ని నేను పెడుతున్నాను, ఆ నివ్వుటకు, నేను లేపుటకు నాకు అధికారం కలదు అంటాడు. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల మధ్య ఉన్నది ప్రేమ సంబంధం. వాళ్ళందరూ సమానులే. తండ్రికి ప్రార్థించినప్పటికీ కుమారుడు, వాళ్ళిద్దరి మధ్యనది సంభాషణగా మనం చూడాలి, కానీ ఏదో ఆయన అల్పుడిగా మనం చూడకూడదు. ఒక తండ్రి, యేసుప్రభు వారు దేవుడు, తండ్రి, వాళ్ళ ముగ్గురు సమానులు. వాళ్ళిద్దరి మధ్య సంభాషణని వాళ్ళు
ఒకళ్ళొకళ్ళు అంటే తండ్రి కుమారుని యొక్క సంభాషణగా చూడాలి, కానీ అది ఒక మానవుడు దేవుడికి ప్రార్థన చేసుకున్న సంభాషణగా అది ఉండదు. ప్రార్థన చేయొచ్చు. ఎవరైనా పాటలు పాడారంటే ఆ పాటల్లో ప్రార్థన ఉంటుంది. ఎవరైనా ఆరాధించారంటే ఆరాధనలో ప్రార్థన ఉంటుంది. ఆ ప్రకారంగా ఒక సంభాషణ కూడా ఒక ప్రార్థనే, అడగటాలు ఉంటాయి. సో ప్రార్థన అంటే సంభాషణ. ఆ సంభాషణ తండ్రికి కుమారుడికి మధ్య జరిగిందే, కానీ అది కుమారుడు వల్ల అసాధ్యమైంది తండ్రికి అడగడం లేదు. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ. ఎందుకంటే ఆయన తండ్రిని గణపరచడానికి కుమారుడు చేసిన ప్రార్థనలు అవి. గెత్సెమనేలో తండ్రి నీ వలనైతే ఈ పాత్రను తొలగించు అని ప్రార్థిస్తాడు. కానీ ఆయన సరే నీ చిత్తమే జరుగును కాక అని చెప్తాడు. ఎందుకంటే ఆయన చెమట కూడా ఆయన ఎంతో డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. ఆయన కళ్ళ ముందు కనపడుతుంది ఎలా హింసించబోతున్నారు. ఆయన 40 కొరడా దెబ్బలు దారుణంగా ఎలా కొట్టబోతున్నారు. ఆయన మీద ఎంత ఉమ్మైపోతున్నారు. ఆయన మేకులు దించి కాళ్ళ మీద కొట్టబోతున్నారు. ఆయనకి మొత్తం జ్ఞాపకం వచ్చి ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎంతో వేదన అనుభవిస్తున్నాడు. ఆ వేదనలో ఆయనకి ఆ గెస్సమైన వనంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్తంగా మారిపోయేంత టెన్షన్ వచ్చేసింది ఆయనకి, యేసుప్రభు వారికి. అంత వేదన అనిపించింది. ఎందుకంటే ఆయన అనుభవించే బాధ ఈ సర్వలోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపి, ఎంతమంది అయితే ఎన్నో మంది మర్డర్లు, మానభంగాలు, అనేక మంది తల్లి తండ్రులని చంపేసిన వాళ్ళు, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుని దుర్మార్గులు, వాళ్ళందరి పాపాలను కూడా ఆయన మోస్తున్నాడు. ఆయన అంత వేదన అనుభవించాడు. ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఈ ప్రార్థన చేశాడు. ప్రభువా నీ వల్ల అయితే ఈ పాత్ర నన్ను తొలగించు, సాధ్యమైతే అయినా సరే నీ చిత్తమే జరుగుగా. కానీ ఆయన ధైర్యంగా ముందడిగేసి తండ్రికి అప్పగించుకుంటాడు ఆత్మని. ఆయన ఆత్మ ఉన్న దేవుడు. ఈ శరీరంలో, ఈ భూమి మీద ఈ శరీరం ఈ లోకంలో ఉన్న మంచిని చెడుని అనుభవించడానికి మనకి ఈ శరీరం ఉపయోగపడుతుంది. మన ఆత్మ అది దానికి ఎత్తు లోతు ఏమి ఉండవు. ఆ ఆత్మ అనేది గొప్పది. అది తండ్రి నుంచి వచ్చింది. అది తండ్రికి తిరిగి వెళ్ళాలి. ఈ శరీరం మಣ್ಣైనది మట్టికి వల్లే తిరిగి మట్టికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన తండ్రి వద్దకు వెళ్ళను అని మనం చూడవచ్చు. ఎక్కడంటే ప్రసంగి 11వ అధ్యాయంలోనో 10వ అధ్యాయంలో ఉంటుంది. మన్నైనది అంటే మట్టి అయినది మెనటకు వలె తిరిగి మట్టిలో చేరును, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళను. సో అందుకని మరణ భయము ఆయన్ని బంధించుట అసాధ్యము గనుక మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. 25వ వచనం, ఆయనను గూర్చి దావీదు ఇట్లా అన్నాను, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను. నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. వావ్! దావీదు ఇలా కీర్తనలు రాసి ప్రార్థిస్తున్నాడు. నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను. ఈ వాక్యం ఎంత లోతైన ధ్యానం చేయాలంటే, ఇది సహజంగా సులువుగా మనం ఇది చదువుతుంటే మీకేమని అనిపిస్తుంది బ్రదర్? నేనెప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను అని దావీదు ఒక కీర్తనలో రాస్తాడు. ఏమనిపిస్తుంది? ఆయన ఎటువంటి వాడు అయి ఉంటాడు ఈ రాశాడంటే? నేను ఎప్పుడు నా ఎదుట ప్రభువును చూస్తున్నాను అంటాడు. ఎప్పుడు చూస్తాడంట ఆయన నా ఎదుట? ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను అన్నాడు. కుడిపార్శ్వం అంటే కుడి పక్కన ఎల్లప్పుడూ ఉన్నాడు కనుక నేను కదల్చబడను అన్నాడు. మీకు ఏమనిపిస్తుంది దావీదుని చూస్తే? ఈ మాటలున్న దావీదుని చూస్తే మీకేమనిపిస్తుంది? వావ్, నైస్.
కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నిరీక్షణ అంటే మన బస్ కోసం ఎందుకు ఎదురు చూస్తాం? నిన్న ఈ టైంకి వెళ్ళింది, మొన్న ఈ టైంకి వెళ్ళింది, దాదాపుగా ఎవరైనా అడిగితే ఈ టైంకి వస్తుందా అంటే వస్తుంది అన్నారు, కాబట్టి ఎదురు చూస్తున్నాం. రాదు వెళ్ళయ్య అంటే వెళ్ళిపోతాం. ఇవాళ రాదు అంటే నిన్న వచ్చింది ఎందుకు రాదు అంటాం. సో నిరీక్షణ, మనం విశ్వాసం అనేది నిరీక్షించువాడి అంటే అదృశ్యమైన ఉన్నవాడికి రుజువును, నిరీక్షించువాటి నిజస్వరూపును అయి ఉన్నది అంటాడు. విశ్వాసం అంటే ఏంటిది? విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువును, రాబోనవి జరుగుటవి అనుటకు. మళ్ళీ తప్పొచ్చింది ఆ విషయాన్ని, మళ్ళీ నేను ఆ వాక్యాన్ని చూపించి చెప్తా. కావున నా హృదయం ఉల్లసించెను. ఇంకొక నిమిషం ఉంది, అయిపోవాలి. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండెను. ఎందుకంటే ఆయన నా పక్కనే ఉన్నాడు, నేను ఆయన్ని ఎదురు పెట్టుకుంటున్నా. ఈ రోజున మనం మన పక్కన ఎదురు ఏం పెట్టుకుంటాం? ఇప్పుడు సినిమాలు ఇష్టం ఉన్నాం అనుకో, పవన్ కళ్యాణ్నో చిరంజీవినో వాళ్ళని ఎదురు పెట్టుకుంటారు. పక్కనే పోస్టర్లు పెట్టుకుంటారు, వాళ్ళతో తిరిగే వాళ్ళని పెట్టుకుంటారు. రాజకీయ నాయకులు ఉన్నారనుకో, ఎదురు చంద్రబాబు నాయుడునో జగన్నో పెట్టుకుంటారు, పక్కన వాళ్ళ ఫాలోవర్ని పెట్టుకుంటారు. కాబట్టి ఆయన వల్ల ఆయన నాకు అన్ని ఇస్తాడు అని వాళ్ళు నమ్ముకుంటారు. ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ పెట్టుకున్న వాళ్ళు ఆయన గెలిచినప్పుడు నాకు ఏదో ఇస్తాడు, లేదంటే సినిమా చూసినప్పుడు నాకు ఏదో గొప్ప పేరు వచ్చింది, ఆయన బాగా హిట్ అయినప్పుడు అని వాళ్ళు కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఇంకోళ్ళు ఏమనుకుంటారు, రౌడీ షీటర్లు ఏమనుకుంటారు, మా బాస్ ఉన్నాడు ఆయన ఎదురు పెట్టుకుంటారు. పక్కన వాళ్ళ చుట్టూ ఉన్న వీళ్ళు ఉన్నారు కదా, నేను ఎప్పుడైనా అవసరం వస్తే మా అన్న ఫోన్ కొడితే చాలు వీళ్ళందరూ వచ్చేస్తారని వాళ్ళు పెట్టుకుంటారు. కొంతమంది ఇంకొకళ్ళు ఇంకో రకంగా, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళకైతే మా నాన్న ఉన్నాడు, లేదంటే మా అమ్మ ఉంది, మా అన్నలు ఉన్నారు, మా బాబాయిలు ఉన్నారు అని పెట్టుకుంటారు. ఎవరికాళ్ళు అన్నీ పెట్టుకుంటారు. ఎంతకాలం ఉంటుంది ఆ ఆదరణ అంటే? కొంతకాలమే ఉంటుంది వాళ్ళ ఆదరణ. దేవుడు అనుమతించిన వరకే ఉంటుంది ఆ ఆదరణ, దాని తర్వాత ఉండదు. కానీ ఈ భక్తుడు దావీదు తన ఎదుట ప్రభువుని పెట్టుకున్నాడు, తన పక్కన ఆయన ఉన్నాడని, ఆయన కదల్చబడను, నేను ఆనందంతో ఉన్నానని చెప్తున్నాడు. దావీదు చరిత్ర మొత్తం మనం చదివితే మనకి అర్థమవుతుంది ఆయన ఎంత రోషంగా ప్రవర్తిస్తాడు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆయన దేవునితో ఎలా మెలిగాడో ఆయన సమూయేలు గ్రంథంలో ఉంటుంది. మీరు ఆడియో బైబిల్ నుండి నేను ఈ బైబిల్లో ఎక్కించా, మీ ఫోన్లో ఎక్కించా, ఆడియో వినండి, పుస్తకం మీకు అర్థమవుతుంది. సో అది ఇశ్రాయేలీయులందరితో దావీదు కుమారుడిని, అంటే ఎవరైతే మెస్సయ్య ఉంటాడో ఆ మెస్సయ్య దావీదు కుమారుడు అని నమ్ముతారు. ఆ మెస్సయ్య ఈ దావీదు గోత్రం నుంచి, అంటే యోధా గోత్రంలో పుట్టిన దావీదు అయినటువంటి ఆయన కుమారుడైన వాడే మెస్సయ్య అని ప్రవక్తలు ఎంతోమంది చెప్పారు. సో ఆ ప్రవక్త ఈ మాటల్లోనే మనం చూడొచ్చు. మనం 22వ అధ్యాయంలో కూడా చూడొచ్చు, కీర్తనలు 22 ఈ విషయాలన్నీ ఉంటాయి. సో దేవుడు ఈ మాటలు దీవించమండు గాక. మనం పేజ్ నెంబర్ 21తో ఇవాళ ముగించాం. ఈరోజు మనం నేర్చుకున్నది పేజ్ నెంబర్ 19, 20, 21. ఈ 3 పేజీలు ఏముందంటే అపోస్తల కార్యం యొక్క 3 భాగాలు. దాని తర్వాత అపోస్తల కార్యంలో లింకులు, వారధులు, అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి సంబంధాలు ఏమున్నాయో చూసినాం. అవి 10 ఉన్నాయి, 10 సంబంధాలు. అయితే ధర్మశాస్త్రం నుండి కృపకి సంబంధాలు చూసాం. దాని తర్వాత ముఖ్యమైన అధ్యాయాలు ఎన్ని, దాదాపుగా 20 అధ్యాయాలు, 28 అధ్యాయాలు ఉంటే 20 అధ్యాయాలు 20 గొప్ప గొప్ప విషయాల గురించి మాట్లాడుతున్నాయి. 28 అధ్యాయాలు మొత్తం 20 గొప్ప గొప్ప విషయాల నుంచి మాట్లాడుతున్నాయి. ఆ విషయాలన్నీ ఆ అధ్యాయాలు ఏ అధ్యాయాల్లో ఉన్నాయో అవన్నీ చూసాం. దాని తర్వాత అపోస్తల కార్యంలో 7 పరిచర్యల ద్వారా చూడొచ్చు. అంటే అపోస్తులు అంటే దేవుని వాక్యం ఎలా 7 దిశలుగా ఎలా ప్రజ్వలించిందో, మొదట యెరూషలేములో ఆరంభమై యూదయ సమరయాల్లో నుంచి ప్రపంచం మొత్తం, అంతియోకు నుంచి, గ్రీసు నుంచి, రోమా వరకు, రోమా నుంచి ప్రపంచం మొత్తం నలుదిక్కులా ప్రవచించడం మనం చూడొచ్చు.
చూసాం. తర్వాత అపొస్తలుల కార్యంలో ప్రత్యేకమైన ముఖ్య వచనాలు 2 చూసాం. మొదటి అధ్యాయం 8వ వచనం, 2వ అధ్యాయం 22వ వచనం నుండి 25వ వచనం. తర్వాత రేపొద్దున 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇంకా 10 వచనాలు మనం ముఖ్యమైన వచనాలు ధ్యానించబోతున్నాం రేపు మరొకసారి. దేవుడు ఈ మాటలు దీవించబడిన కాక. పరిశుద్ధుడా దేవా, నీకే వందనాలు తండ్రి. ఈరోజు నా అపొస్తలుల కార్యాల ద్వారా గొప్ప కార్యాలు నీ పరిశుద్ధాత్మ వలన జరిగాయని మేము నమ్ముచున్నాం. తద్వారా నాయనా నీ జ్ఞాన సంపద దావీదు ఎలా అయితే నిన్ను ఎదుటిగా పెట్టుకున్నాడో, నీ పక్కన ఆయన్ని పెట్టుకుని ఆయన గొప్పగా విశ్వాసం కలిగి జీవించాడు. అటువంటి గొప్ప విశ్వాసం కలిగిన జీవితం మేము అపొస్తలుల కార్యాలలో చూచాము కనుక, ఆ విధంగానే నీలో సంబంధాన్ని వాళ్ళు ఎలాగైతే పెంచుకున్నారో, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మేము కూడా నువ్వు సత్యమైన వాడివి, వెలుగుని ప్రచురింపజేయని వాడివని, నీ వెలుగులోనే ఆనందించు ఈ లోకపు చీకట్లకి దూరంగా నీకు సమీపంగా ఉండటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.